శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము విభాశ్రోతలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనము కీర్తనల గ్రంథం నుండి ధన్యులు అని వ్రాయబడిన కీర్తనను వరుసగా ధ్యానం చేస్తూ ఉన్నాము. మొదటి కీర్తన నుండి ఆయా కీర్తనలు ధ్యానం చేస్తూ 84వ కీర్తనలో ఉన్నటువంటి ధన్యతలను మనము గత వారాల్లో మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన సన్నిధిలో నివసించువారు ధన్యులు అని, ఆయన వలన బలము పొందువారు ధన్యులు అని, ఆయన యందు నమ్మిక ఉంచువారు ధన్యులు అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మరొక ధన్యులు అని వ్రాయబడిన కీర్తనను మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాము. కీర్తనలు 89వ కీర్తన 15వ వచనాన్ని చదువుతున్నాను. కీర్తనలు 89వ కీర్తన 15వ చరణం. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. మరలా చదువుతున్నాను. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. చదవబడిన వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, ఈ కీర్తనలో మరొక ధన్యత, ఎవరు ధన్యులు, వారి ధన్యత ఏమిటి అనేది మనము ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ శృంగధ్వనుల ఎరుగు ప్రజలు అన్నాడు. ఎవరు ఈ ప్రజలు అంటే, ఈ శృంగధ్వని అంటే ఇవి పండుగలలో వచ్చేటువంటి ధ్వని, ఉత్సాహధ్వని అన్నాడు. ఇదే కీర్తనలో పైన 12వ వచనంలో ఉత్సాహధ్వని చేయుచున్నవి అన్నాడు. ఆనందధ్వని, పండుగ ధ్వని, ఉత్సాహధ్వని. విజయము సాధించినప్పుడు, లేకపోతే అందరూ సమాజముగా సంతోషించడానికి కూడినప్పుడు బోరల ద్వారా వచ్చేటువంటి ధ్వనిని శృంగధ్వని అని చెప్పంటారు. ఇది విజయంతో కూడినటువంటి శబ్దం, ఆనందము ఉత్సాహంతో చేసేటువంటి ధ్వని. ఇక్కడ ఈ శృంగధ్వని ఎరగాలి అన్నాడు. కేవలము వినటం కాదు, ధ్వనిని సాధారణంగా వింటాము. కానీ ఇక్కడ ఈ ఏతాము, ఈ కీర్తన రాసినటువంటి ఏతాము ఈ శృంగధ్వనిని ఎరుగుట అన్నాడు. ఈ శృంగధ్వనిని ఎరుగుట అంటే ఏంటిది అనేది మనము అర్థం చేసుకోవాలి. ఏమిటి ఈ విజయము, ఈ యొక్క ఉత్సాహము, ఈ ఆనందము, ఈ యొక్క కేరింతలు లాంటి పండుగ ధ్వని ఏమిటి అనేది ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది మనకు మొదటి వచనం నుండి 14వ వచనం వరకు చదివితే ఈ శృంగధ్వని ఏమిటో మనకు అర్థమవుతుంది. వారు ధన్యులు అన్నాడు. వారి ధన్యత ఏమిటో మనకు 15వ వచనం నుండి 18వ వచనం వరకు మనకు కనపడుతుంది. కాబట్టి మనము మొదటి వచనం నుండి 14వ వచనం వరకు ఏమిటి ఈ శృంగధ్వని అంటే, మొదటి చరణంలో యెహోవా యొక్క కృపాతిశయము నిత్యము నేను కీర్తించెదను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను, కృప నిత్యము స్థాపింపబడిననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకుందువనియు నేను అనుకొనుచున్నాను. ఇక్కడ మనకు దేవుని యొక్క గుణలక్షణములు, దేవుని గురించినటువంటి మనకు కొన్ని విశేషణాలు మనకి అర్థమవుతాయండి. ఆయన యొక్క విశ్వాస్యత, దేవుని యొక్క విశ్వాస్యత ధ్వని ఎరిగినటువంటి ప్రజలు ధన్యులు. దేవుడు విశ్వాస్యత అంటే నమ్మదగినవాడు, ఆధారపడదగినవాడు. ఆయన ఎప్పటికీ కూడా మాట తప్పనివాడు, వాగ్దానములిచ్చి నెరవేర్చేటువంటి వాడు.
విడువని ఎడబాయినటువంటి వాడు. కాబట్టి సాధారణంగా మానవులంగా మనము అపనమ్మకస్తులుగా ఉంటాం. దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క గుణలక్షణం ఏమిటంటే విశ్వాస్యత, నమ్మదగినటువంటి దేవుడు, ఫెయిత్ఫుల్నెస్ అని చెప్పంటాం. ఈ నమ్మకత్వాన్ని గురించి ఈ కీర్తనకారుడు చాలా విశేషమైన మాటలు రాస్తున్నాడు. తరతరములకు నీ విశ్వాస్యత అన్నాడు మొదటి చరణములో. రెండవ చరణములో ఆకాశమందే నీ విశ్వాస్యత స్థిరపరచు కుందువని నేను అనుకొనుచున్నాను. దేవుని యొక్క విశ్వాస్యత మనకు ఆకాశంలోను భూమి మీదను, ఆయన క్రియల్లోను, ఆయన కార్యముల్లోను ఆయన స్వభావం మనకు కనపడుతుంది. తరతరములకు ఆయన విశ్వాస్యత చూపిస్తాడు. ఆయన యొక్క విశ్వాస్యత స్థిరంగా ఉంటుంది. 5వ చరణములు ఏమన్నాడు అంటే నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి అన్నాడు. దేవుని యొక్క విశ్వాస్యతను బట్టి ఆయనను స్తుతిస్తారు. అదే 8వ చరణములో కూడా నీ విశ్వాస చేత నీవు ఆవరింపబడి ఉన్నావు అన్నాడు. అంటే యువర్ ఫెయిత్ఫుల్నెస్ ఆల్ అరౌండ్ యూ. అంటే దేవునిని ఏ కోణములో చూసినా, ఆయన క్రియలు, ఆయన మాటలు, ఆయన యొక్క ప్రణాళికలు, ఆయన ఉద్దేశములు, ఆయన యొక్క ప్రేమ ఏది చూసినప్పటికి కూడా, ఏ కోణములో దేవుని చూసినా ఆయన యొక్క విశ్వాస్యత కనపడుతుంది అని, నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు అనే మాట ఇక్కడ కీర్తనగా రాస్తున్నాడు. 14వ వచనములో ఆయన సింహాసనమునకు విశ్వాస్యత ఆయన ఎదుట ఉంటుంది. ద స్టెడ్ ఫాస్ట్ లవ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ గో బిఫోర్ యూ. అంటే ఆయన సింహాసనమునకు ఆధారంగాను ఆయన సన్నిధానములో ఎప్పుడు ఉండేటువంటిది విశ్వాస్యత అనేటువంటి మాట. 24వ వచనంలో ఏమన్నాడు అంటే 24వ వచనములో నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడయ్యుండును. అంటే దేవుని విశ్వాస్యత దేవుని ప్రజలకు తోడుగా ఉంటుంది అనేది. 33వ చరణంలో ఒకవేళ మీరు విశ్వాసఘాతకులుగా, అపనమ్మకస్తులుగా, మోసగాండ్రుగా, మెడవంచని వారుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు చెప్పే మాట ఏమిటంటే అబద్ధికుడునై నా విశ్వాస్యతను విడువను అన్నాడు. మీరు నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించదను, కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడునై నా విశ్వాస్యతను విడువను. ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో, ఏదైతే దేవుడు చెప్పాడో, మనుషులు మారిపోయినట్టుగా ఆయన కూడా మారిపోయి తన విశ్వాస్యతను ఆయన వెనక్కి తీసుకోడు. అందువలనే ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయడు. మనము నమ్మతగని వారమైనను ఆయన నమ్మతగినవాడుగా ఉంటాడు. ఎందుకు? ఆయన స్వభావమే విశ్వాస్యత కలిగినటువంటి దేవుడు. ఆఖరి చరణములో 49వ చరణంలో కూడా, లేకపోతే 49 ఆఖరి కాదు, ప్రభువా నీ విశ్వాస్యత తోడని నీవు దావీదుతో ప్రమాణం చేసిన తొల్లిటి నీ కృపాతిశయములెక్కడ. ఇక్కడ భక్తుడు పరిస్థితులు అంతగా అనుకూలంగా లేనప్పుడు, తను ఆశిస్తుంది ఒకటి, జరుగుతుంది ఇంకోటి అయినప్పుడు దేవుని యొక్క విశ్వాస్యతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభువా మేము బలహీనులమే, కానీ నీ విశ్వాస్యతను బట్టి మమ్మలను జ్ఞాపకం చేసుకో అని దేవుని యొక్క విశ్వాస్యత, నమ్మదగినవాడు, ఆధారపడదగినవాడు, ఆయన మీద నువ్వు ఎంతైనా నమ్మదగినవాడు అనే మాట విలాప వాక్యంలో ఆ మాట ఉంది. శృంగధ్వని ఎరుగుధన్యులు అంటే ఏమిటా శృంగధ్వని అంటే ఆ ఉత్సాహము, ఆనందము, విజయం ఇచ్చేటువంటిది ఏమిటంటే వ్యక్తిగత జీవితంలో దేవుని గురించినటువంటి దేవుని విశ్వాస్యతను ఎరుగుట, తద్వారా దాని గురించి కీర్తన పాడుతాను అన్నాడు. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము కీర్తించదను, తరతరములకు నీ విశ్వాస్యత నా నోటితో తెలియచేసేదను అనే మాట ఉపయోగిస్తున్నాడు. కాబట్టి ఒకటి, ఈ దేవుడు తన యొక్క విశ్వాస్యత, ఎ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, విశ్వాస్యత అనేది ఆయన యొక్క గుణలక్షణము అనే మాటను జ్ఞాపకం చేసుకుందాం. రెండవది శృంగధ్వని. ఏమిటా శృంగధ్వని అంటే
దేవుని యొక్క గొప్పతనం. 5వ చరణం చూడండి. యెహోవా ఆకాశ వైశాల్యముని ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాసతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూన్న వారందరికీ భయంకరుడు. యెహోవా సైన్యములు గలవాడు. యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? కాబట్టి ఇక్కడ సముద్రపు పొంగు అణుచువాడవు నీవే. దాని తరంగము లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుదువు. చంపబడిన దానితో సమానముగా నీవు రాహబును ఐగుప్తును నివ్వేసితివి. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. దేవుని యొక్క గొప్పతనం, ఆయన ఎంత బలం కలిగిన వాడు, ఎంత బలాఢ్యుడు, భీకరుడు, సాటి లేనివాడు, ఆయన ఘనుడు, ఆయన గొప్పవాడు. రెండవది శృంగధ్వని ఎరుగు ప్రజలు. ఏమిటా శృంగధ్వని అంటే దేవుని యొక్క గొప్పతనం, ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ గాడ్ అంటాం. కాబట్టి అది చూడాలి. ఆయన యొక్క క్రియలలో, ఆయన కార్యములలో దేవుని యొక్క గొప్పతనము మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి రెండవది దేవుని యొక్క గొప్పతనం. మూడవది ఆయన యొక్క అధికారం మనం చూస్తాం. చూడు 11వ వచనము నుండి 89వ కీర్తనలో, ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతయు నీవే స్థాపించితివి, ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. కాబట్టి పరాక్రమము గల బాహువు నీ కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది అన్నాడు. దేవుని యొక్క అధికారాన్ని, ఆయన యొక్క సర్వశక్తిమంతుడిగా, సృష్టికర్తగా, నిర్మాణకుడుగా ఆయన ఇక్కడ మనకు కనపడుతున్నాడు. ఆకాశం ఆయనదే, ఆకాశము అందులోని సమస్తమును, భూమి అందులోనటువంటి పరిపూర్ణత అన్నీ కూడా ఆయనవే. ఉత్తర దక్షిణ దిక్కులు ఇవన్నీ కూడా ఆయనే నిర్మించాడు. ఆయన పరాక్రమం గల బాహుగలవాడు, ఆయన హస్తము బలమైనది, ఆయన దక్షిణ హస్తము ఉన్నతమైనది. కాబట్టి ఇటువంటి అధికారం గల దేవుడు, అథారిటీ అంటాం, హిజ్ అథారిటీ. ఆయన సృష్టి మీద మహాకాశములు పట్టజాలని దేవుడు అనే మాట ఉంది. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము అనే మాట ఉంది. సమీపింపరాని తేజస్సులో ఉండేటువంటి వాడు అనుంది. కాబట్టి ఆయనను ఎవరితో పోలుస్తాము? ఒక చిన్న క్యాండిల్ వెలుగుని సూర్యుడితో పోలిస్తే ఎట్లా ఉంటుంది? పోల్చదగినది ఏమైనా? కాబట్టి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఈ శృంగధ్వని ఎరగటము అంటే ఈ దేవుని యొక్క విశ్వాస్యతను ఎరుగుట, ఈ దేవుని యొక్క అసమానతను, గొప్పతనాన్ని ఎరుగుట. మూడవది ఈ దేవుని యొక్క అధికారమును ఎరుగుట. నాలుగవది ఏముంటుందంటే, ఇక్కడ 14వ వచనంలో, నీతి న్యాయములు నీ సింహాసమునకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధాన వర్తులు అనే మాట. ఈ దేవుని యొక్క క్యారెక్టర్ అంటాం. హిస్ ఫెయిత్ఫుల్నెస్, హిస్ గ్రేట్నెస్, హిస్ అథారిటీ అండ్ హిస్ క్యారెక్టర్. ఈ దేవుడు ఏమై ఉన్నాడు అని కానీ ఆలోచన కానీ చేస్తే, ఈయన నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు అన్నాడు. నీతి న్యాయములు అంటే ఏంటిది? నీతి అంటే ఈజ్ ఆల్వేస్ రైట్. నీతి ఈజ్ రైచియస్ అని చెప్పంటాం, రైట్ స్టాండింగ్ అని చెప్పంటాం. మానవుని నీతిలో స్వనీతి ఉంటుంది, లేకపోతే దుర్నీతి ఉంటుంది, చంచలత్వం ఉంటుంది, మారిపోవటం ఉంటుంది, పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి, లేకపోతే ఫేవరెటిజం అని చెప్పంటాం. ఒక ప్రీతి అంటాం కదా, బంధు ప్రీతి కానివ్వండి, ఇంకేదైనా ప్రీతి కానివ్వండి, ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ దేవుని యొక్క నీతి అంటే ఈజ్ ఆల్వేస్ రైట్. ఎప్పుడు ఆయన చేసేది అందులో ఆయన యొక్క నీతి మనకు కనపడుతుంది. అది ఆయన గుణలక్షణము. న్యాయము అనేది ఆల్వేస్ ఫెయిర్ అంటాం. ఆయన పక్షపాతము లేనటువంటి దేవుడుగా మనకు కనపడతాడు. ఆయన స్వభావంలోనే పక్షపాతం లేదు.
ఆయన స్వభావము లేదే దుర్నీతి కానివ్వండి, స్వనీతి కానివ్వండి మనకు కనపడదు. అది ఆయన సింహాసనము. అంటే దేవుడు పరిపాలన చేసేటప్పుడు ఆయన మానవులకు పరిపాలన చేసేటప్పుడు మానవుల మీద, సృష్టి మీద పరిపాలన చేసేటప్పుడు నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారాలు అన్నాడు. ఫౌండేషన్స్ ఆఫ్ హిస్ థ్రోన్. అంటే దేవుని యొక్క పరిపాలన, నీతి న్యాయములు. ఈ లోకంలో పరిపాలనలో యుద్ధ వాతావరణాలు, రకరకాల పరిస్థితులు, అభద్రత భావము, అన్యాయము, అక్రమము, అవినీతి, బంధు ప్రీతి, రకరకాల భేదాభిప్రాయాలు, ఒకరినొకరు దోచుకోవడానికి ప్రయత్నం చేయటము, అణిచివేయడానికి ప్రయత్నం చేయటము, లేకపోతే తక్కువ ఎక్కువ, ఈ అనేకమైనటువంటి భేదాభిప్రాయాలు మానవ పరిపాలన ఉంటవి. కానీ దేవుని యొక్క సింహాసనానికి నీతి న్యాయములు ఆధారాలు, అట్లనే కృప సత్యములు, అంటే లవ్ అండ్ ఫెయిత్. ఇది కూడా చాలా కష్టమైందండి. సాధారణంగా మానవ యొక్క దీంట్లో ప్రేమలో ఒక్కొక్కసారి సత్యం ఉండదు. దగ్గరను బట్టి, లేకపోతే అనుకూలతను బట్టి, నేను చెప్పింది వింటున్నాడు కాబట్టి అనేది ప్రేమలో దోషం ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రేమలో సత్యము లేని ప్రేమ, అలానే ప్రేమ లేని సత్యం ఉండేటువంటి అవకాశము ఉంది. కానీ దేవుని యొక్క గుణాక్షరములలో ఆయన కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు అనే మాట ఉంది. ఇక్కడ మనకు కృపా సత్యములు అనే వెంటనే మనకెవరు గుర్తొస్తారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు గుర్తొస్తారు. కృపాసత్య సంపూర్ణుడు అనే మాట యేసుక్రీస్తు ప్రభువారికి ఉంది. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అనే మాట ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కృపను, సత్యమును, పాపమునకు శిక్ష, తప్పు చేసిన వాడిని శిక్ష విధించాలి అనేది న్యాయం, అది సత్యం. అదే సమయంలో ప్రేమించాలి, మానవుణ్ణి ప్రేమించాలి అనేది దేవుని యొక్క కృప. ఈ కృపా సత్యములు కలుసుకొననవి, నీతి సమాధానములు ముద్దు పెట్టుకున్నవి ఎక్కడంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువలో దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సత్యం, ఇవన్నీ కూడా నెరవేరుతూ ఉన్నవి. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క సమాధానము. ఎందుకంటే ఆయన పాపమునకు తగిన శిక్ష మన బదులు మనిషిగా మన స్థానములో మన శిక్షను ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. ఆయన మరణము ద్వారా మనకు జీవాన్ని, సమాధానాన్ని, కృపను, నీతిని, ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఇక్కడ కీర్తనాకారుడు నీతి న్యాయములు నీ సింహాసనానికి ఆధారాలు, కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు అన్నాడు. 4 విషయాలు నేను జ్ఞాపం చేశాను. శృంగధ్వని, ఎరుగు ప్రజలు ధన్యులు. కేవలం వింటం మాత్రమే కాదు, వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా తెలుసుకోవటం. ఏమని తెలుసుకోవటము? దేవుని యొక్క విశ్వాస్యత, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క అధికారం, దేవుని యొక్క గుణలక్షణములు. ప్రియులారా, ఈ సమయంలో ఈ దేవుడు తన యొక్క విశ్వాస్యతను, తన కృపను, తన సత్యాన్ని ఎన్నటికీ తీసివేయనన్నాడు. నిబంధన చేశాను అనే మాట ఉపయోగించాడు. ఈ సమయంలో కృపాసత్య సంపూర్ణుడిగా యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు తన ప్రాణాన్నే ఇచ్చాడు. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినము లేచాడు. మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం. మరణమును మృంగివేశాడు అన్నాడు. మరణము ద్వారా జయించాడు. పునరుద్ధానుడుగా తిరిగి ఆయన లేచాడు. కాబట్టి ఈ లోకంలో ఇటువంటి నమ్మదగిన, గొప్ప, అధికారం గల, ఇటువంటి గుణలక్షణములు కలిగినటువంటి దేవుడు, మానవుని కొరకు తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఎవరూ లేరు. కాబట్టి ఈయనను ఎరుగువారు ప్రజలు ధన్యులు అనే మాట ఉంది. ప్రియులారా, ఈ ధన్యతలో నీవున్నావా? నువ్వు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచావా? అయ్యా, నీవే నిజమైన దేవుడవు. ఎన్నోసార్లు నేను నమ్మతగని వాడనైనను
నీవు నమ్మదగిన దేవుడుగా ఉన్నావు. నీతో సమమైన వారు, సాటి అయిన వారు ఎవరూ లేరు. నీవే సర్వ సృష్టికి ఆధారభూతుడవు, న్యాయంగల దేవుడవు అని ప్రభువునందు విశ్వాసము ఉంచండి. విశ్వాసం ఉంచిన వారు ఆయన్ని స్తుతించటం, ఆయన్ని కీర్తించటం, ఆయన్ని కొనియాడటం. పరిశుద్ధుల సభలో ఏమన్నాడు అంటే, ఆయన విశ్వాసితను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. 5వ చరణం, పరిశుద్ధుల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు అన్నాడు. నీ ఆశ్చర్య కార్యములు స్తుతించుచున్నవి అనే మాట ఉపయోగించాడు. కాబట్టి ఎవరు ధన్యులు? ఎవరైతే నిజమైన దేవుని గురించినటువంటి అవగాహన, నో అనే మాట తెలుసుకోవటం, అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో వారు ధన్యులు అనే మాట ఉన్నది. మరి ఏమిటా ధన్యత? వారికి ఉన్నటువంటి ధన్యత ఏంటంటే 3 విషయాలు ఇక్కడ జ్ఞాపం చేశాడు. 15వ వచనంలో, నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు అన్నాడు. నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు అంటే దేవుని యొక్క వెలుగులో, దేవుని యొక్క ముఖ కాంతిలో. వెలుగు అంటున్నప్పుడు అక్కడ ఆయన సన్నిధి, ఆయన కటాక్షము, ఆయన యొక్క గుణలక్షణములు. కాబట్టి ఆయన అడుగు జాడలు. యేసుక్రీస్తు అన్నారు కదా, నేను లోకమునకు వెలుగును అన్నాడు. ఆయన కౌంటెనెన్స్, ఆయన ముఖ కాంతి, ఆయన స్వభావాన్ని, ఆయన విశ్వాస్యతను, ఆయన గుణలక్షణమును తెలియచేస్తూ ఉండగా ఈ ప్రజలు, ఈ ధన్యులు ఏం చేస్తారు అంటే ఆ ముఖకాంతిలో వారు నడుస్తారు, అంటే దాన్ని జీవిస్తారు. వారు ఆ విధంగా పాటించటానికి, జీవించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. లివ్ ఇన్ హిస్ ప్రజెన్స్. ఆయన ముఖకాంతి అనేది ఆయన సన్నిధిని, ఆయన స్వరమును తెలియజేస్తూ ఉండగా అందులో నడుస్తారు అనే మాట. ఒకటి ఏమిటారు ధన్యత అంటే, ఆయన వారికి తోడుగా ఉంటాడు, వారు నడిపిస్తాడు. కాబట్టి వారి పట్ల తన విశ్వాస్యతను, గొప్పతనాన్ని, అధికారాన్ని, తన స్వభావాన్ని కనపరుస్తాడు కనుక అందులో, ఆ మార్గములో వారు నడుస్తారు. రెండవది ఏముంది అంటే, ఆయన యొక్క పేరు, ఆయన నామము అనే మాట చూడండి. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు, నీ చేత హెచ్చింపబడుదురు అనే మాట ఉంది. అంటే రెండవ మాట ఏమిటంటే, వారు ఆయన నామం, ఆయన నామము శక్తిగల నామము, అన్ని నామముల కంటే కూడా పైనామం. కాబట్టి ఒకటి, ఆయన మార్గముల్లో నడుస్తారు. 2, ఆయన నామమును బట్టి వారు హర్షిస్తారు, వారు హెచ్చింపబడతారు అనే మాట ఉంది. మూడవ మాట ఏముంది అంటే 17, 18లో, వారి బలమునకు అత్యాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది, మా కేడము యెహోవా వశము, మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అనే మాట. అంటే ఒకటి, నడుస్తారు. 2, ఆనందిస్తారు. మూడవది, ఆధారపడతారు. మరలా చెప్తున్నాను, ఏమిటి వారి ధన్యత? ఆయన వెలుగులో వారు నడుస్తారు. ఆయనను బట్టి దినమెల్లా, ఆయన నామమును బట్టి ఆనందిస్తారు. ఆయన బలము చేత, బలం మీద ఆధారపడి వారు ముందుకు వెళతారు. ప్రియులారా, ఈ సమయంలో దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలంగా, ధన్యులుగా ఉన్నటువంటి నీవు నేను చేయవలసిన పని ఏంటంటే, ఆయన ముఖకాంతి నడవటం, దినమెల్లా ఆయన నామమును బట్టి సంతోషించటం, ఆనందించటం, హర్షించటం. మూడవది, ఆయనే మనకు కేడెం, ఆయనే మనకు రాజు, ఆయన పరిశుద్ధుడు. ఆ బలము చేత ఆయన మీద ఆధారపడి, ఆయన బలం మీద ఆధారపడి, ఆయన తగిన సమయం ముందు హెచ్చించే పర్యంతం వరకు ఆయన బలమైన హస్తము కింద దీన మనస్సు కలిగి ముందుకు సాగిపోవటం. నేను ముగించేటప్పుడు శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. ఏమిటి వారి ధన్యత అంటే, ఆయన అడుగుజాడలో నడుస్తారు,
ఆయన నామమును బట్టి సంతోషిస్తారు. ఆయన మీద ఆధారపడి ముందుకు సాగిపోతారు. ఏమిటి శృంగధ్వని అంటే దేవుని యొక్క నమ్మకత్వం, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క అధికారము, ఆయన యొక్క గుణలక్షణములు. ప్రభువు నమ్మనవారు నమ్మటానికి, నమ్మిన వారు ప్రతి పరిస్థితిలో కూడా ఆయనను విడువడు, ఎడబాయడు అని చెప్పని ధైర్యంతో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.